ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు, మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట్టు. మరి అందరు మంత్రులు కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమరి దగ్గర ఎందుకు పొన్నమన్నా? మరి మీరు బాధ్యత తీసుకోవాలి, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచినారు, అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు, ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము.